శాసనసభ సభ్యులకు అవగాహన లేనట్టే మీరు చెప్పే లెక్క, లేదా కొంతమంది అవగాహన లేని వాళ్ళు వెళ్తున్నారా? అది క్లారిటీ ఏమన్నా నేను అంత క్లారిటీ అవసరం లేదు బ్రహ్మనాయుడు. సరే, ఇక మరీ పాపం గాదే గారిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ప్రశ్నలతోటి. రైట్, మనతోటి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మరి మీరు అసెంబ్లీ సమావేశాలు చూశారు కాబట్టి, మరి ఈరోజు అటు మండలిలో చూస్తేనేమో ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం, ఒక ఎమ్మెల్యే అని మాట్లాడటం. సో ఇటు చూస్తే ఈరోజు శాసనసభలో మరి బాలకృష్ణ గారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా మరి ఏమి పెద్దగా ఎవరి మీద అగ్రెసివ్గా మాట్లాడలేదు. మొదటిసారి మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వాడు ఒక సైకో అనే మాట మాట్లాడటం వైసీపీలో విపరీతమైనటువంటి ఆగ్రహ ఆవేశాలు గురి చేసింది. ఇక వాళ్ళు పుట్టు పురాణాల దగ్గర నుంచి మొదలుపెట్టారు బాలకృష్ణ గారిని. ఆ రోజు ఏం చేసావు, నీ ఇంట్లో ఏం జరిగింది, ఆ పక్కన ఏం జరిగింది, కాల్పులు ఏం జరిగాయి, నిన్ను బయటికి ఎవరు తెచ్చారని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అనవసరంగా ఈ బాలకృష్ణ గారు నోరు జారారా అని అనుకోవాలా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూడాలి? పురుషోత్తమ రెడ్డి గారు ఒక అనలిస్ట్గా ఏం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. సాహెబ్ గారికి, గాలి వెంకటేశ్వరరావు గారికి, ఫోన్ లైన్ లో మనతో పార్టిసిపేట్ చేసినటువంటి జూపూడి గారికి, ప్రేక్షకులకి. మీరు 3 అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఒకటి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు, 2 రోజా గారి, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, 3వది కుప్పం ఎమ్మెల్యే సంబోధన. ఈ మూడింటిని వేరువేరుగా చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల వల్ల అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది. అదే విధంగా మిత్రపక్షాల మధ్య కొంత లొకలొక్కలు ఉన్నాయా అనే దానికి కూడా ఉంటాయి. మీరు ఒక జర్నలిస్ట్ గా ఇంకొకసారి ఆ వీడియోను మీరు చూడండి, సున్నితంగా చూడండి. అక్కడ ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారు బ్రాడ్ గా ఫిలాసఫికల్ గా ఎందుకు పోయినారంటే, ఆయనకు ఆ సబ్జెక్ట్ పట్ల ఉన్న నిబద్ధతతో పాటు ప్రత్యేక పరిస్థితి వచ్చింది. ఈ రోజు నిజానికి వాళ్ళు తెలుగుదేశం జనసేన వేరువేరుగా ఉంటే చాలా తీవ్రంగా స్పందించి ఉండేవాళ్ళు. ఎందుకంటున్నానంటే, బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్య ఎందుకు వచ్చింది? గాదే మన కామినేని గారు ఒక మాట అన్నారు, చిరంజీవి గారి గట్టిగా హెచ్చరిస్తే అప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారు దిగి రాలేదు, జగన్కి ఇష్టం లేదు సినిమా వాళ్ళని కలవడం, గట్టిగా అడిచాడు. గట్టిగా అడిగి అన్నాడు. ఎవరిని తిట్టినట్టు అయినా, చిరంజీవినా జగన్? అంటే తిట్టినట్టు జగన్ తిట్టినట్టు ఎందుకు అనుకోవాలి? తిట్టు కాదులే, నేను మామూలు భాషలో తిట్టడం అన్నాను కానీ ఎవరిని అన్నట్టు అయినా పదానికి అర్థాలు మారిపోతున్నాయి. అదే కదా సమస్య. గాది వెంకటేశ్వరరావు గారికి అర్థమైంది, నాకు అర్థమైంది, మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే, ఆయన వచ్చిన సందర్భం ఏంటి అంటున్నా. మరి సాహెబ్ గారికి మరి అర్థం అవుతుంది లేదు, నాకైతే కొంచెం కన్ఫ్యూజ్ గా. సరే కానీ మీరు కంటిన్యూ చేయండి. సాహెబ్ గారికి కూడా అర్థమైంది, మీరు లాగడం కోసం అర్థం కలదంటున్నారు కానీ మీకు కూడా అర్థమైంది. పాయింట్ ఏంటంటే, గట్టిగా నిలదీస్తే గానీ జగన్ రాలేదు అంటే ఎవరు నిలదీయలేదు, ఆయనకు వచ్చినాడని చెప్పినాడు. ఆ రకంగా చిరంజీవి గారిని ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినట్టే. 2 దుర్గేష్ గారిని ఏదో అంటున్నాడు, ఎవడాడు ఆ లిస్ట్ లో 9వ పేరు పెట్టాడని. ఆ పదాలు మంచిది కాదు. నేను అంటుందంటే, అసెంబ్లీ రికార్డ్స్ లో అట్లాంటి మంచిది కాదు. ఇప్పుడు సాహెబ్ గారు తెలుగుదేశం ప్రతినిధిగా గట్టిగా సమర్థించుకొని, ఆయన కూడా సమర్థించుకోలేని పరిస్థితి ఎందుకు నెట్టబడింది ఆ వ్యాఖ్యల వల్ల. అయితే వారిని అభినందిస్తున్నా, యాక్సెప్ట్ చేశారు. బట్ ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకుంటున్నాను, పార్టీ అభిప్రాయం అనుకోను. ఎందుకు అనుకోనంటే, పార్టీ అభిప్రాయం అంటే ఈ రోజైనా రేపైనా రికార్డ్స్ ని తొలగించాలి. బాలకృష్ణ గారి తప్పుపడుతూ రికార్డ్స్ ని తొలగించాలి. కనీసం అది రికార్డ్స్ ఉండడం అనేది అసెంబ్లీకి మంచిది కాదు, తొలగించాలి. అది తొలగించలేదు. 2వ అంశం ఏంటంటే, ఈ రోజు రోజా గారికి సంబంధించి, రోజా గారి గత వ్యాఖ్యలు నేను సమర్థించలేను కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన చేసింది ఆమె రాజకీయ విమర్శ, బూతు కాదు, అభ్యంతరకర భాష కాదు. ఆయన చెప్పింది ఆమెను సమర్థించట్లేదు. ఆమె వ్యాఖ్యలు సారాంశాన్ని నేను సమర్థించను, జనసేన వాళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు. బట్ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి హోదాని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇది రాజకీయ విమర్శ కదా, బూత్ ఏముంది అంటూ, అభ్యంతరకర భాష ఏముంది? ఒక రాజకీయ విమర్శించారు. గాది వెంకటేశ్వరరావు గారు చెప్పొచ్చు, యాజ్ ఎ మినిస్టర్ గా మీకన్నా 100 రెట్లు మా పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు సమర్థించవచ్చు. రోజా గారిని విమర్శించవచ్చు. రోజా గారి మంత్రి పదవిలో చేసినప్పుడు ఆమె సమర్థత అసమర్థత గురించి ఏమైనా ప్రశ్నించచ్చు, తప్పలేదు. రాజకీయ విమర్శ కదా. మీరు ఓజీ సినిమాకి 1000 రూపాయల టికెట్ తీసుకోవడం కానీ, లేదా ఇంకోటి కానీ, మీరు అధికారాన్ని దానికి వాడుకుంటారని విమర్శ చేశారు. దాన్ని మనం అభ్యంతరం చెప్పాల్సిన విమర్శను తిప్పికొట్టండి. రోజా గారిని తప్పు పట్టండి, మీరు చేయలేదా, మీరేం చేశారని. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ యాక్ట్ చేశారా అనేది వాళ్ళు మాట్లాడారు గతంలో కూడా. అన్ని మాట్లాడచ్చు, నేను అన్ని మాట్లాడచ్చు, తప్పు లేదు అంటున్నాను. రాజకీయ విమర్శకి రాజకీయంగా సమాధానం చెప్పుకోండి, ఇది మంచిదే రాజకీయాల్లో. 3వ అంశం కుప్పం ఎమ్మెల్యే, వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యే. సమస్య ఏంటంటే, ఇప్పుడు సాహెబ్ గారు చెప్పింది కరెక్ట్, ఆయన సభానాయకుడు, శాసన మండలి కాకపోయినా అసెంబ్లీకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పులివెందుల ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అనడం అనేది ఒక రకమైనటువంటి ఇన్సల్ట్. కుప్పం ఇన్సల్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అది.
ఖచ్చితంగా దురుద్దేశం కాకపోయినా వ్యూహమే అది. ఎందుకు వ్యూహం? మీరు పదే పదే ఆఫ్టర్ ఆల్ పులివెందల, మన హోంమంత్రి గారు రెగ్యులర్ స్లోగల్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందల ఎమ్మెల్యే. ఇది పదం వాడుతున్నారు లేదా? అసెంబ్లీలో వాడట్లేదు, బయట వాడుతున్నారు కదా, అది కరెక్టా? తప్పే. అఫ్రాల్ పులివెందులు ఏం కాదు. ఇప్పుడు ఆయన కుటుంబం వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి పులివెందులో ఒక అడ్డా కంచుకోటగా చేసుకున్నారు. 11 మంది శాసనసభ పక్ష నాయకుడు ఆయన. మీరు మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హోదాలు ఏముండవు, శాసనసభ పక్ష నాయకుడు కదా ఆయన. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీరంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కుప్పం ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు ఉదాహరణకు నేను డిబేట్ లో ఉన్నాను, బ్రహ్మనాయుడు గారు మీరు నన్ను గౌరవించి పురుషోత్తం గారు అంటే నేను కూడా బ్రహ్మనాయుడు గారు అంటాను. అంతే కదా సార్. మీరు అయ్యరా చెప్పురా అన్నారు అనుకోండి, ఏమనాలి నేను? అంతే కదా, మీరు అదే భాష మాట్లాడాలి. నేను భాష కాదు, మళ్ళీ నా ఓపిక మీ కర్మ. నేను ఏమన్నా తిట్టచ్చు మళ్ళీ, ఎందుకంటే రాని తర్వాత మళ్ళీ రానాల్సిన అవసరం ఏమన్నా అంటారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, అది అది ఏ ఫీల్డ్ లో వారైనా ఉండాలి. కాబట్టి పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ పరుసు పదజాలం వల్ల ఎప్పుడు ఆడారు? కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, ముఖ్యంగా కొడాల నాని గారు వాడు వీడు అని ఆ రోజు చంద్రబాబు గారిని అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇది ఇంకా విరుగుడు, దీనికి ఏం లేదని జరిగిన జగన్ తిట్ట మొదలెట్టారు. ఎందుకు వచ్చింది ఈ దురదృష్టకర పరిస్థితి? మీరు అన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు. ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు, రెండు కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుప్పం ఎమ్మెల్యే అనే భాష నేను సమర్థించను, బట్ ఆ పరిస్థితి రావడానికి మీరు కూడా కారణం. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని చెప్పండి, 11 మంది అని చెప్పండి, ఆఫ్టర్ ఆల్ పులివెందుల మీరు అంటే వాళ్ళు అనుకున్నట్టుంటారు. ఇది వ్యూహం అంటున్నాను.